జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటేశాయి ఉష్ణోగ్రతలు. ఒకవైపు ఎండలు, ఇంకోవైపు వడగాల్పులు. నిజామాబాద్లో రోడ్లపై 11 దాటిందంటే జనం కనిపించట్లేదు. సాయంత్రం 5 గంటల తరువాతే ఇళ్ల నుంచి బయటకొస్తున్న పరిస్థితి. నిజామాబాద్లో ఎండల తీవ్రతకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది. భానుడి ప్రతాపానికి నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారుతుంది. ఉదయం 9 గంటలు దాటిందంటే విపరీతమైన ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దానికి తోడు ఈ ఉక్కపోత వల్ల కూడా ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, ఆటో డ్రైవర్లపై తీవ్ర ప్రభావాన్ని పడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు నిజామాబాద్ జిల్లాను రెడ్ జోన్గా కూడా ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత మెండోరాలో నమోదైంది. గత 3 రోజులుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. మరింత ఎండలు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండ వేడి నుంచి ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్ళొద్దంటున్నారు. ఆటో డ్రైవర్లు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ కూలీలు పలు చోట్ల జిల్లాలో ఇప్పటికే మృత్యువాత పడ్డారు. కార్మికులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఎండ? మీరు ఎలాంటి అవస్థ పడుతుంది? మేము నిలబడితే ఆటో నడిపిస్తే మాకు బుద్ధి అయితే లేదు. ఎంత నీళ్ళు తాగినా కానీ ఎండ తగ్గుతలేదు. చనిపోయినా అట్లా ఎండ ఉన్నది నాయన. ఏం గవర్నమెంట్ ఫెసిలిటీ మాకు లేదు. రేపులో ఇలాంటి ఎండలు ఎప్పుడైనా చూసారా మీరు? ముఖ్యంగా ఆటో నడిపేటప్పుడు ఎలాంటి? 70 సంవత్సరం నడుస్తున్నది, నాకు పింఛన్ లేదు ఇప్పటివరకు. ఇంత ఎండ నేను ఇప్పటివరకు నేను చూడలే. ప్రయాణికులు వస్తున్నారు అసలు ఆటోలు? ఏం లేదు, మాకు ఆటోలకి ఏం లేదు నాయన. నడిపిస్తే ఉన్నది, లేకపోతే లేదు. ఇది ముఖ్యంగా కార్మికులు అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బతో 4 మృత్యువాత పడ్డారు. ఈ ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా శీతల పానీయాలు, పండ్ల రసాలను ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్ళకపోవడం మంచిది. దానికి తోడు ఎండలో వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా మాస్కులు, క్యాపులు ధరించాలని చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు నిజామాబాద్ జిల్లాలో రికార్డ్ అవడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.